పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో మెప్పా ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే విజయ్ చంద్ర ఈ వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. మహిళల ఆరోగ్య రక్షణకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే విజయ్ చంద్ర తెలిపారు. ఎవరైతే సభ్యులు ఉన్నారో సభ్యులందరూ ఆరోగ్యం కూడా అంటే మీకు లోన్లు ఇచ్చేసి మీకు కావాల్సిన చేయడమే కాకుండా మీ ఆరోగ్యం బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంది. ఎంత ఇల్లు మొత్తం, అందుకే ఇంటికి వెలుగు ఆడవాళ్ళు అన్నారు. మీరే వెలుగు కాబట్టి మీ వెలుగుని కాపాడుకోవాలన్న ఆలోచనతోనే ప్రభుత్వం ఇంత మంచి కార్యక్రమం చేసింది. ఈరోజు ఇంకా చాలామంది రావాలి. పార్వతీపురం మున్సిపాలిటీలో దాదాపుగా 500 మంది, 549 మీకోసం మీ ఆరోగ్యం ఎలాగుంది, మీ భర్తలు మీ ఇంట్లో వాళ్ళు కూడా పట్టించుకున్నారు లేదేమో, కానీ చంద్రబాబు నాయుడు గారు మహిళల పైన ఉన్న ప్రేమకి ఒక నిదర్శనం. ఈరోజు మీ అందరికీ ఏ ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, కిడ్నీలో ప్రాబ్లం వచ్చిందా, రక్త పరిస్థితి చేపిస్తున్నాం, మీ ఎముకల్లో బలం తగ్గిందా, అలాగే కంటి చూపులో ఏమైనా తేడా ఉందా, పోషకాహారం వల్ల మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, రక్తహీనత వలన ఏమైనా ఉన్నాయా, లేదు మహిళలు ప్రధానంగా వచ్చే ఒక చిన్న క్యాన్సర్ కానీ సెర్వికల్ క్యాన్సర్స్ గురించి హైజీనిక్ ప్రాక్టీస్ చేయకపోవడం వల్ల వచ్చే చిన్న చిన్న ఇబ్బందుల వలన మీకు ఏమైనా కలుగుతున్నాయేమోనని ఒక ఆలోచనతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు సఖీ సురక్ష, సఖీ అంటే మీరు సురక్షంగా మీరు ఉండాలని మీ కుటుంబ సభ్యుల కన్నా ఒక కుటుంబం పెద్దగా ఆలోచించి కార్యక్రమం ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మన నియోజకవర్గం పార్వతీపురం మున్సిపాలిటీలో మెప్మాలో ఉన్న డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఒక్క ఆర్పీలకి చెప్పింది ఏంటంటే మీ ఉన్న సంఘాలందరినీ తీసుకురావాలి, మీ అందరికీ టెస్ట్ చేయాలి. మీకు షుగర్ ఉంటే ఇప్పుడే చెప్పేస్తారు, బీపీ ఉన్నా చెప్తారు, అన్నీ ఉన్నాయి ఇందులో అందుబాటులో తీసుకురావడం జరిగింది. మీ ఆరోగ్యం మీరు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇంటిలో ఆడవాళ్ళు ఆరోగ్యంగా ఉంటే ఇల్లు ఆరోగ్యంగా ఉంటుంది. మీరు ఆరోగ్యం లేకపోతే ఇల్లు కూడా ఆరోగ్యంగా ఉండదు. అవునా కాదమ్మా? మొత్తం ఇల్లంతా మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అక్కడ ఒక్కడు కూడా గెలవలేకపోయారు. దానికి వన్ ఆఫ్ ది రీజను ఈ వైద్య వాళ్ళు అప్పట్లో ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలను పెట్టి ఇచ్చిన సర్వీసెస్కి అక్కడ ఉండే ప్రజలందరూ కూడా తిరిగి మళ్ళీ చంద్రబాబు నాయుడుకే ఓటేయడం. ఆ రోజు 4 నియోజకవర్గాలు వైజాగ్లో ఎక్కడ కూడా చెక్కు చెదరలేదు. దాంట్లో ప్రధాన పాత్రగా ఈ వైద్యాన్ని అభినందించాలి. అంతేకాకుండా కోవిడ్ సమయంలో మీ అందరికీ వ్యాక్సిన్స్ ఎవరు ఇచ్చారో తెలుసా? అప్పుడు ఈ వైద్య ద్వారానే వ్యాక్సిన్స్ వచ్చాయి చాలా మందికి కూడా. పార్వతీపురం గారు మన ఉత్తరాంధ్ర మొత్తానికి